మనము ప్రత్యేకముగా స్వస్థత గురించి ధ్యానిస్తున్నాం, స్వస్థత గురించి నేర్చుకుంటున్నాం కదా. దేవునికి స్తోత్రం. మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం. ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నాడని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. సో the Gospel of John chapter 14 verse 10, when we see that, do you not believe that I am in the Father and the Father in me? The words that I speak to you, I do not speak on my own authority, but the Father who dwells in me does the works. Believe me that I am in the Father and the Father in me, or else believe me for the sake of the works themselves. Praise be to God. దేవునికి స్తోత్రములు కలుగును గాక. సో మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే స్వస్థత, మరి దైవికమైనటువంటి స్వస్థత గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో ఒక భాగమై ఉన్నది. వీఆర్ వెరీ ష్యూర్ దట్ హీలింగ్ ఈజ్ ఫర్ టుడే. వై? బికాస్ హీలింగ్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు ఈ యొక్క మాటను మనం తీసుకొనవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు విషయాలు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో ఏమున్నది? స్వస్థత అనేది ఉన్నది. యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో స్వస్థత అనున్నది ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఆయన బోధించినా, ఏ స్థలానికి వెళ్ళినా స్వస్థపరచకుండా మాత్రం ఆయన వెళ్ళలేదు. మొట్టమొదట దేవుని యొక్క వాక్యాన్ని వారికి అందించేటువంటి వాడు, దేవుని యొక్క వాక్యాన్ని వారితో పంచుకునేటువంటి వాడు. తరువాత వచ్చినటువంటి వారిలో రోగులైనటువంటి వారిని స్వస్థపరిచేవాడు. అక్కడ ఏ అద్భుతము కావాలంటే అద్భుతాన్ని చేసేవాడు, దయ్యాల్ని వెళ్ళగొట్టేటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో వెన్ యు అబ్జర్వ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్, healing is always included in the ministry of Jesus. Wherever he went, first he gave the priority to the word of God. He preached the word of God, and then he used to heal the people, heal the sick, whoever was there, and he used to cast out demons and evil spirits from their bodies, and he used to do miracles whatever they needed for that moment. Right? So wherever Jesus went, he healed the sick there. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళాడో అక్కడల్లా రోగులను ఆయన స్వస్థపరిచాడు. రోగులను యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచాడు. ఆయన పరిచర్యలోనే స్వస్థత అనేది ఉన్నది. సో నాట్ జస్ట్ హిస్ మినిస్ట్రీ, బట్ హీలింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ మినిస్ట్రీ. పరిచర్యలో ఖచ్చితంగా స్వస్థత అన్నది ఉండాలి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ మినిస్ట్రీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ వన్ క్వశ్చన్, ఈజ్ హీలింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ మినిస్ట్రీ? నీవు పరిచర్య చేస్తూ ఉంటే మరి స్వస్థత అనేది లేదా స్వస్థపరచడం అనేది నీ పరిచర్యలో ఇమిడి ఉందా? యేసుక్రీస్తు ప్రభు కంటే మనకి ఎక్కువగా తెలియదు. ఆయన పరిచర్యలో వెళ్ళిన చోటల్లా ఆయన స్వస్థపరిచినప్పుడు ఎందుకు నేటి కాలంలో ఉన్నటువంటి దైవజనులు కానీ వారు వీరు కానీ స్వస్థతలు ఆగిపోయాయి, ఆది అపోస్తుల కాలంలోనే ఆగిపోయాయి, అవి లేవు అని ఎందుకు అంటున్నారు? స్వస్థత గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు. నో,
పరిచర్య అంటే స్వస్థత ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా అన్నాడు, మీరు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందెదరు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అని సెలవిచ్చాడు. నాట్ జస్ట్ అంటిల్ ద టైమ్ ఆఫ్ అపోజల్స్. That verse don't have a validity date. In Mark chapter 16 verse 18, 19 and said, whoever believes in my name, they shall cast out demons in my name. They will speak with new tongues, and if they lay hands on the sick, and they will recover. The word didn't say until the time of the apostles, until the time of the 12 apostles. No. There is no validity date there. There is no until there. అక్కడ ఆది అపోస్తలుల వరకు మాత్రమే. మార్కు సువార్త 16:18 ఉన్నట్లుగా మరి ఆది అపోస్తలుల కాలం వరకు మాత్రమే నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడును, నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థత పొందుదురు. ఎంతవరకు అంటే కేవలము మరి ఆది అపోస్తలుల కాలం వరకు మాత్రమే అని చెప్పలేదు దేవుడు. సంఘమంతటికి కూడా ఇయ్యబడినది. యేసు నామమందు విశ్వాసము ఉంచిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క టైంలో ఇప్పటికీ యేసు నామమందు మనం విశ్వాసం ఉంచుతూ ఉంటే ఇప్పటికీ ఆ వాక్యం పనిచేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో హీలింగ్ ఈజ్ దేర్ రైట్ నౌ. Healing has to be in the ministry. If you are saying I am doing ministry, then healing and casting out demons and doing signs and wonders has to be in your ministry. నేను పరిచర్య చేస్తున్నాను అంటే అద్భుతాలు జరగాలి, దయ్యములు వెళ్ళగొట్టబడాలి, స్వస్థతలు జరగాలి. అవి పరిచర్యలో ఒక భాగముగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు కేవలం వెళ్ళి ప్రకటించి ఏ అద్భుతము చేయకుండా సూచక్రియ చేయకుండా వెనకకు తిరిగి వచ్చినటువంటి ఒక ఉదంతం ఎక్కడ ఉంటే చెప్పండి. No, there's not even one incident that Jesus just went to preach for hours and just he came back without healing those sick, without casting out demons. Sometimes he went to save the sick, to heal the sick, to deliver the dead who are on the deathbed without preaching. కొన్ని సందర్భాలలో వాక్య ప్రకటన లేకుండా కూడా మరి ఎవరినైనా స్వస్థపరచడానికి, ఎవరినైనా మరి దయ్యముల పట్టిన వారిని విడిపించడానికి, చనిపోయిన వారిని లేవనెత్తడానికి యేసుక్రీస్తు ప్రభు అక్కడ వాక్యాన్ని ప్రకటించకుండా అద్భుతాలు స్వస్థతలు జరిగించాడు. కానీ వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఎక్కడైనా మరి ఆయన జరిగించలేదా స్వస్థతలు అద్భుతాలు అంటే? నో, ఖచ్చితంగా జరిగించాడు. ఆయన జరిగించాడు. So healing was provided in the ministry of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో స్వస్థత అన్నది ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో రెండవ మాటకు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అయ్యా నేను చేసినటువంటి పరిచర్య అంతా, నేను చేసిన క్రియలు ఏంటా క్రియలు? అద్భుత క్రియలు, సూచక క్రియలు, మహత్ కార్యములు, ఇవన్నీ కూడా నేను సొంతంగా చేసినవి కాదు, నాలో ఉన్న తండ్రి చేస్తున్నాడు అంటున్నాడు. Jesus was saying to the people, believe me that Father is in me. Do you think that all these things I have done with my own strength and power? No. The Father in me is doing the works. What are those works? Healing, casting out demons, delivering the people, signs, wonders, miracles. The Father in Jesus Christ was doing those signs when he was doing those things on the earth. I mean Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రతి అద్భుత కార్యములు, సూచక్రియలు, మహత్ కార్యములు మనం గమనిస్తే అవి ఎవరు చేశారు అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కాదు, ఆయనలో తండ్రి ఉండి కార్యము జరిగిస్తూ ఉన్నాడు. సో తండ్రికి
అది ఇష్టమైనటువంటిది. స్వస్థపరచడము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో ఉన్నది. స్వస్థపరచడం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చేసినది కాదు, తండ్రి ఆయనలో ఉండి చేశాడు. దేవునికి స్తోత్రం. సో ద నెంబర్ 1 is healing is included in the ministry of Jesus. Number 2 is that God was healing the people through Jesus Christ. దేవునికి స్తోత్రం కలుగును గాక. And again, let's turn our Bibles to John chapter 5 verse 19. Then Jesus answered and said to them, most assuredly I say to you, the Son can do nothing of himself, but what he sees the Father do. For whatever he does, the Son also does in like manner. So the Father loves the Son and shows him all things that he himself does, and he will show him greater things than these, that you may marvel. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం గనుక మనం చూస్తే అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, కాబట్టి యేసు వారికి ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు ఎలా చేస్తారంటే అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటిని ఎల్లను ఆయనకు అగ్గుపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయనకు అగ్గుపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను చేసినదంతా కూడా నేను స్వతహాగా చేయలేదు, ఆయన ఏమి చూశానో నేను అదే చేశాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే తండ్రి స్వస్థపరచడం యేసుక్రీస్తు ప్రభు చూచాడు గనక యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచాడు. తండ్రి గుడ్డివాని కన్నులు తెరవడం యేసు చూచాడు గనక యేసు గుడ్డివాని కన్నులు తెరిచాడు. తండ్రి లాజర్ను లేపడం యేసు చూచాడు గనక యేసు లాజర్ను లేపాడు. తండ్రి 5 రొట్టెలు 2 చేపలు విస్తరింపజేయడం చూచాడు గనక యేసుక్రీస్తు ప్రభు విస్తరింపజేశాడు. గమనిస్తున్నారా? సో జీసస్ has seen Father doing whatever he did. Jesus saw Father raising the Lazarus from dead. So he raised the Lazarus from dead. Jesus Christ saw the fish and the bread. The bread and the fish was multiplying in the hands of the Father. Therefore he multiplied those bread and fish. Jesus Christ saw the Father healing opening the eyes of the blind. Therefore Jesus Christ opened the eyes of the blind. So he did nothing on himself. He sees and he does. ఆయన చూశాడు, ఆయన చూస్తాడు, ఆయన చేస్తాడు. ఆయన చూశాడు, ఆయన చేశాడు. He saw and he did. He saw and he did. ఆయన చూశాడు, చేశాడు. ఏం చూశాడు? తండ్రి చేయడం చూశాడు. సో తండ్రి ఆయనలో ఉండి పని చేస్తున్నాడు, ఆయన కాదు. సో ఇవన్నిటిని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే స్వస్థత అనేది ఎంత ప్రాముఖ్యమో మనం నేర్చుకుంటున్నాం. స్వస్థత అనేది దేవుడు సమకూర్చాడా లేదా అని చూస్తున్నాం. స్వస్థతకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రాముఖ్యతనిచ్చాడు. సో ఆయన వెళ్ళిన ప్రతి చోట వాక్యాన్ని ప్రకటించి స్వస్థపరిచాడు. కొన్ని చోట్ల ప్రకటించకుండా కూడా స్వస్థపరిచి అద్భుత కార్యములు చేసి వచ్చాడు. అంతేకాని ఎక్కడికైనా వెళ్ళి వాక్యాన్ని ప్రకటించి స్వస్థతలు అద్భుతాలు చేయకుండా వెనక్కి రాలే. గమనిస్తున్నారా? వీలైతే వాక్యాన్ని ప్రకటించి స్వస్థపరిచాడు, అద్భుతాలు చేశాడు. కొన్ని సందర్భాల్లో ఏమీ చెప్పకుండా ప్రకటించకుండా స్వస్థపరిచాడు, అక్కడ వాక్య ప్రకటన లేదు. కానీ వాక్యాన్ని ప్రకటించి ఉట్టి చేతులతో ఆయన వెనక్కి రాలేదు. వాక్యాన్ని ప్రకటించిన తర్వాత స్వస్థపరచకుండా అద్భుత కార్యములు చేయకుండా వెనక్కి రాలేదు. వై? బికాస్ దట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ హీలింగ్, ఇన్ మినిస్ట్రీ. పరిచర్యలో వాక్య ప్రకటన తరువాత అద్భుతములు, సూచక్రియలు, స్వస్థతలు జరగాలి. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. బికాస్ మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నది,
వారు వెళ్ళి వాక్యమును ప్రకటించుచుండగా దేవుడు వారితో కూడా వెనువెంట, చూడండి, వెనువెంట జరుగు సూచక క్రియలు అద్భుతముల చేత వారు ప్రకటించుచున్న దాన్ని స్థిరపరచుచుండెను. అంటే ఏంటి? ఎప్పుడైతే మనం వాక్యాన్ని ప్రకటిస్తామో దేవుడు వెనువెంటనే మనం ప్రకటించిన వాక్యాన్ని ఆయన స్థిరపరుస్తాడు. ఏ విధంగా? వెనువెంట జరుగు సూచక క్రియల అద్భుతముల చేత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. So Jesus also did the same thing. He preached the word of God and God confirmed the word Jesus preached with signs and wonders. In Mark chapter 16 verse 20 also the word says, so the Lord was with them and confirming the word. They were preaching with immediate signs and wonders following them. Did you get it? Praise be to God. Healing is included in ministry. So healing is very important in our ministries right now. స్వస్థత అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుని దృష్టిలో కూడా. If God cannot heal right now, if God cannot heal today, if healings are ceased, then you cannot tell people that my God is Jehovah Rapha. No. దేవుడు ఇప్పుడు స్వస్థత పరచకుండా ఉంటే, స్వస్థతలు ఆగిపోయి ఉంటే, నా దేవుడు యెహోవా రాఫా అని ధైర్యంగా నువ్వు ఈరోజు ప్రకటించలేవు. ప్రకటిస్తే దాన్ని రుజువు చేయాలి. ప్రకటించబడిన వాక్యాన్ని స్థిరపరచబడాలి. The word preached must be established by signs and wonders. If you say, my God is Jehovah Rapha, show the people that your God is Jehovah Rapha by works, not just by words. Paul said, our ministry is not just with words, but with the power, but with works. మా పరిచర్య మాటలతో కూడినది కాదు, క్రియలతోనూ శక్తితో కూడినదని పౌలు సెలవిస్తున్నాడు. కనుక నా దేవుడు యెహోవా రాఫాను ప్రకటించినప్పుడు దాన్ని చూపించు, ప్రజలకు రుజువు చేయి నీ దేవుడు యెహోవా రాఫా అని. మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో, మాట్లాడే విశ్వాసాలు అనేకములు ఉన్నాయి, కానీ రుజువు చేసేటువంటి విశ్వాసము కావాలి మనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. Thank you, Lord. సో ఈరోజు ఏం నేర్చుకుంటున్నామంటే, యేసు క్రీస్తు ప్రభు స్వస్థపరిచాడు. ఆయన వెళ్ళిన ప్రతి చోట స్వస్థపరిచాడు. అది కూడా స్వతహాగా చేయలేదు, తండ్రి ఆయనలో ఉండి స్వస్థపరిచాడు, ప్రతి కార్యము చేశాడు. సో వాట్ వీఆర్ లెర్నింగ్ దిస్ మార్నింగ్ ఈస్ దట్ జీసస్ క్రైస్ట్, వేరెవర్ హీ వెంట్, హీ హీల్డ్ ద సిక్ దేర్ అండ్ హీ డిడ్ నథింగ్ ఆన్ హిమ్సెల్ఫ్, బట్ the Father in him does the work. So he did those healings. He healed the people. Father God healed the people. So గమనించండి, తండ్రి చేశాడు, స్వస్థపరిచాడు. కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కాదు. సో స్వస్థపరచడం కూడా తండ్రి ఆయనలో ఉండి స్వస్థపరిచాడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. సో దీన్ని బట్టి మనకు ఇంకా బలమైనటువంటి ఒప్పుదల వస్తున్నది. we are getting know deeper and deeper that healing is the will of God. తండ్రి స్వస్థపరచడంటే తండ్రి చిత్తము స్వస్థత పరచడము, స్వస్థత నొంది కూడా ఉండడం. మనము స్వస్థత నొందాలి, నమ్మినటువంటి వారము మనము ఇతరులను స్వస్థపరచాలి. ఫస్ట్ we have to be healed because we believe the Lord Jesus Christ, and we have to heal the people, those who are sick. Praise be to God. So we are very sure
దట్ హీలింగ్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. టుడే డివైన్ హీలింగ్ ఈజ్ దేర్. మరి మనం నిశ్చయత కలిగి ఉన్నాం ఈ మాటను బట్టి. యేసుక్రీస్తు ప్రభువు స్వతహాగా స్వస్థపరచలేదు, తండ్రి స్వస్థపరిచాడు అని నేర్చుకున్నటువంటి మాటలను బట్టి దేవుని యొక్క చిత్తము స్వస్థపరచడమని, దైవికమైనటువంటి స్వస్థత అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది అని మనం నేర్చుకున్నాం. మరి వాక్యాన్ని ప్రకటించిన ప్రతి చోట యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచాడని, మార్కు 16:20 ప్రకారం ప్రకటించబడిన వాక్యము స్థిరపరచబడాలి అని, అది ప్రభు మనతో ఉండి చేస్తాడని మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఐ హావ్ ప్రీచ్డ్ రైట్ నౌ అండ్ వీఆర్ గోయింగ్ టు బిలీవ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు హీల్ అస్. తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి, స్వస్థత నీ చిత్తమని, మరి ఆరోగ్యము నీ యొక్క చిత్తమని, దైవిక స్వస్థతలో మేము నడవడము నీ యొక్క చిత్తమని, యేసుక్రీస్తు ప్రభులో ఉండి మీరే స్వస్థపరిచారని మేము నేర్చుకున్నాం. ప్రకటించబడిన వాక్యాన్ని వెనువెంట జరుగు సూచ్యక్రియల చేత, అద్భుతముల చేత స్థిరపరిచినది నీవేనని మేము నేర్చుకున్నాం. ఫాదర్, వీ హ్యావ్ లెర్న్డ్ దట్ ఇట్ వాజ్ యూ హూ కన్ఫర్మ్ ద వర్డ్ జీసస్ క్రైస్ట్ ప్రీచ్డ్ విత్ సైన్స్ అండ్ వండర్స్. నౌ ఫాదర్, the word is preached. Lord, heal the people who are sick right now. స్వస్థపరచండి. Heal the sick heal the people who are sick right now, Lord. ఇప్పుడే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారబంధముల మీద ఉన్నప్పుడు సంహారకుడు మరణ దూత ఏ ఇంటికి ప్రవేశించకుండా ఉండినట్లుగా, మా పస్కా అయినటువంటి యేసు క్రీస్తు యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని మా ఇంటి ద్వారబంధముల మీద, యేసు నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారి కుటుంబాలన్నిటి మీద, మరి గొర్రెపిల్ల రక్తాన్ని మా దేశం మీద చల్లిస్తున్నాం, ప్రోక్షిస్తున్నాను. తండ్రి, తెగులాగిపోవునుగాక, వైరస్ నాశనమైపోవునుగాక. స్వస్థపరచండి, కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. మీరే సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.